హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీడిఎం స్టడీస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డ్రాయింగ్ ఎగ్జామ్ ఈజీగా ఎలా పాస్ అవ్వాలి, ఏ ఏ టాపిక్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా అయితే ఎగ్జామ్లో వచ్చి మనం అటెంప్ట్ చేయగలం అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ ఎవరైతే మాకు సఫిషియంట్ టైం ఉంది, మాకు నేర్చుకోవడానికి ఇంకా బాగా మంచి టైం ఉంది అనుకుంటారో వాళ్ళైతే ఈ క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. ఎవరైతే గుడ్ మార్క్స్ గుడ్ స్కోర్ కావాలనుకున్నారో ఈ టాపిక్స్ బాగా చూసుకోండి. స్కేల్స్, ప్లేన్స్, అలాగే డయాగ్నల్ స్కేల్స్, వెర్నియర్ స్కేల్, నెక్స్ట్ కోన్స్ ఇన్ ఏ జనరల్ మెథడ్, హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్. వీటిలో అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గన్ షాట్ అడుగుతాడు. ఒకవేళ అడిగితే 14 మార్క్స్ ఇవి అడగచ్చు, లేదంటే వీటితో పాటు ఒక ప్రాబ్లం అడుగుతాడు. ప్లస్ ఏంటంటే హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్లో వచ్చేసి నార్మల్గా ఇచ్చేసి అడుగుతాడు, లేకంటే వీటికే టాంజెంట్ని, నార్మల్ లైన్ కనుక్కోమని కూడా అడుగుతాడు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్కిల్స్, ఆర్క్స్ మెథడ్, సైక్లాయిడ్స్లో ఎపిసైక్లాయిడ్, సెమీ సైక్లాయిడ్, వీటిలో వచ్చేసి యాంగిల్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఈక్వల్ పాయింట్స్ ఎలా తీసుకోవాలి అనేది కొంచెం బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇన్వాల్యూట్ సర్కిల్స్, ప్రిజమ్స్, కోన్స్, పాయింట్స్ ఎక్కడ పెట్టాలో చూసుకోండి. నెక్స్ట్ జియోమెట్రిక్ కన్స్ట్రక్షన్లో వచ్చేసి హెక్సాగాను, పెంటాగాను, స్క్వైర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇలా ఏవైనా అడగచ్చు. ప్లస్ వీటిలో మెయిన్ వచ్చేసి మీరు కార్నర్ అడుగుతాడా లేకపోతే సైడ్ అడుగుతాడా, ఏది అడిగినాడు అనేది కొంచెం బాగా చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, వీటిలో మెయిన్ వచ్చేసి అబోవ్ హెచ్పి అడిగి, బిలో హెచ్పి, బిహైండ్ విపి, బిహైండ్ హెచ్పి, అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెచ్పి ఇలా అడుగుతాడు. వీటిని బాగా చూసుకుంటే కానీ ఇవి మీరు బాగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఈజీగా మీరైతే అక్కడ ఎగ్జామ్లో అయితే బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ సర్కిల్స్, నెక్స్ట్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్, ఆర్థోగ్రాఫిక్, ఐసోమెట్రిక్. వీటిలో వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఏది, టాప్ వ్యూ ఏది, సైడ్ వ్యూ ఏది అని కొంచెం బాగా చూసుకోండి. మనకి వచ్చేసి ఆర్థోగ్రాఫిక్ అంటే ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఇచ్చేసి దాన్ని బట్టి మనం పిక్చర్ అయితే గీయాలి, డయాగ్రామ్ అయితే గీయాలి. ఐసోమెట్రిక్ వచ్చేసరికి డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, దాంట్లో నుంచి మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, అలాగే సైడ్ వ్యూ అనేది గీయాలి. ఎలా అంటే ఇప్పుడు ఐసోమెట్రిక్లో ఒక డ్రాయింగ్ ఇచ్చాడు, దీన్ని వచ్చేసి మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూలో రాయాలి. అప్పుడు ఎలా అంటే ఆల్రెడీ మనకు ఒక పిక్చర్ ఇస్తాడు, ఆ పిక్చర్లో యారో మార్క్ ఇస్తాడు. యారో మార్క్ ఏ సైడ్ అయితే ఉంటుందో దాన్ని వచ్చేసి మనం ఫ్రంట్ వ్యూ తీసుకున్నాం. డైరెక్ట్రీస్ వచ్చేసి పైన వచ్చేసి మనం ఫ్రంట్ వ్యూ గీసి దాన్ని బేస్ చేసుకొని కింద వచ్చేసి మనము టాప్ వ్యూ గీస్తాం. టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూని బేస్ చేసుకొని ఇక్కడ 45 డిగ్రీస్ తీసుకున్నాం కదా, దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రొజెక్షన్స్ గీసి మనకి ఇక్కడ వచ్చేసి సైడ్ వ్యూ వస్తుంది. ఒకవేళ మనకి యారో మార్కే ఇవ్వలేదు, అప్పుడు మనం ఫ్రంట్ వ్యూ ఏది తీసుకోవాలంటే డయాగ్రామ్లో ఏదైతే లెంత్ హైయెస్ట్ ఉంటుందో దాన్ని ఫ్రంట్ వ్యూగా కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని సైడ్ వ్యూ, టాప్ వ్యూ అయితే మనం అయితే కన్సిడర్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఆర్థోగ్రాఫిక్, ఐసోమెట్రిక్లో ఒక్కోసారి యాంగిల్స్ అడుగుతాడు. యాంగిల్స్ అవి బాగా చూసుకోండి, ఎందుకంటే ఒకసారి ఈజీగా ఇచ్చేస్తాడు యాంగిల్స్ ఇవ్వకుండా, ఒకసారి యాంగిల్స్ ఇస్తాడు. అలాగే మెయిన్ వచ్చేసి ఇంకా ఏబి అడిగినప్పుడు కొంచెం టఫ్ వస్తాయి. సో ప్రతి ఒక్కటి మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఎగ్జామ్లో ఈజీగా మీరైతే అటెంప్ట్ చేయగలుగుతారు. ఒకవేళ అలా కాకుండా మాకు అంత టైం లేదు, మేము ఇవన్నీ నేర్చుకోలేము, మేము జస్ట్ పాస్ అయినా చాలా అని ఎవరైతే ఫీల్ అవుతుంటారో వాళ్ళు వచ్చేసి ఈ క్వశ్చన్ నేర్చుకోండి, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అయితే పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, 90% అయితే. నెక్స్ట్ వీటిలో వచ్చేసి ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. మన అదృష్టం బాగుంటే కానీ ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చేస్తాడు, పారాబోలా కానీ, ఎలిప్స్ కానీ, హైపర్బోలా. ఈ మూడిట్లో అయితే ఏదో ఒక క్వశ్చన్ 14 మార్క్స్ డైరెక్ట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాటికి నార్మల్ లైన్, టాంజెంట్ ఎలా కనుక్కోమంటాడు. ఒకవేళ అలా కాకుండా ఏబి ఇచ్చాడంటే కనుక ఎలిప్స్ కానీ, పారాబోలా, హైపర్బోలా ఇచ్చి వాటితో పాటు ఒక ప్రాబ్లం అయితే ఇస్తాడు. సో అప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మన అదృష్టం బాగుంటే కానీ వీటిలో డైరెక్ట్ ఇచ్చేస్తాడు, ఎలిప్స్ కానీ, పారాబోలా, హైపర్బోలా. మనం అయితే అప్పుడు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైక్లాయిడ్స్, ఇన్వాల్యూట్ సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ చెప్పా కదా, అబోవ్ హెచ్పి, బిలో హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, బిహైండ్ విపి, బిహైండ్ హెచ్పి. ఇవి మీరు బాగా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అనేది ఈజీగా అయితే మీరు ఎగ్జామ్లో అయితే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. నేను జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్ అది కార్నరా లేక సైడ్ అడుగుతున్నారా, ఎలా తీసుకోవాలి, పెంటాగాన్ అంటే ఎలా తీసుకోవాలి, హెక్సాగాన్ అంటే ఎలా తీసుకోవాలి, దానికి సిలిండ్రికల్స్ ఇలా అని ఇవన్నీ మీరు ఖచ్చితంగా బాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోగ్రాఫిక్, ఐసోమెట్రిక్, ప్రిజమ్స్, కోన్స్. ఇవన్నీ కానీ మీరు ఇవన్నీ ఇక్కడ ఈ టాపిక్స్ అన్నీ కానీ మీరు ఖచ్చితంగా కవర్ చేయగలిగి మంచిగా ప్రాక్టీస్ చేస్తే కానీ ఖచ్చితంగా మీరైతే పాస్ అయిపోతారు. సో మొత్తానికి వచ్చేసి ఇవి ఈ డ్రాయింగ్ ఎగ్జామ్. సో డ్రాయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్. సో మొత్తానికి వచ్చేసి ఇవి ఈ డ్రాయింగ్ ఎగ్జామ్.
సో డ్రాయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. మీరైతే ఎవరైతే మాకు మంచి స్కోర్ కావాలి, మాకు సఫిషియెంట్ టైం ఉంది, మేము ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వగలము అనుకుంటున్నారో వాళ్ళైతే ఇవి నేర్చుకోండి. ఎవరైతే మాకు అంత నేర్చుకోవాలి, మేము అంత ప్రాక్టీస్ చేయలేము, మాకు జస్ట్ పాస్ అయినా చాలు, మాకు జస్ట్ స్టాంప్ మార్క్స్ వచ్చినా చాలు అనుకుంటే వాళ్ళైతే ఈ టాపిక్స్ అయితే నేర్చుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. సో ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.